బ్రేకింగ్ న్యూస్. నెల్లూరు యాక్సిస్ బ్యాంక్ టీమ్ స్కామ్ అరాచకాలకు బలైన బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. 2020 నుంచి ఈ బ్యాచ్ ఈ వ్యవహారం నడుపుతున్నట్లు సమాచారం. నెల్లూరు జిల్లాలోనే కాకుండా చెన్నై, విజయవాడ, కాకినాడ, విశాఖపట్నం, బెంగళూరు ప్రాంతాలలో స్కామ్ లింక్ ఉన్నట్టు సమాచారం. దీంతో పోలీసులు విచారణ వేగవంతం చేస్తున్నారు. ఫేక్ కంపెనీలు పెట్టి మోసం చేసిన వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. బ్యాంక్ అధికారుల నుంచి మరింత డేటా తీసుకుంటున్నారు. కూలీలు, పశువుల కాపర్లు, సెక్యూరిటీ గార్డులు, వాచ్మెన్లు, పనిచేసుకునే మహిళలను కూడా వాయిగాళ్లు వదలలేదు. ఊరిలో బ్రతకలేక పొట్ట చేత పట్టుకుని నెల్లూరు వచ్చిన ఓ నిరుపేద కుటుంబాన్ని నిలువున ముంచారు. ఇళ్లలో పనిచేసుకుని జీవించే తనూజ అనే మహిళను సాఫ్ట్వేర్ ఉద్యోగిగా సృష్టించారు. ఆమె పేరుతో 4 చోట్ల సుమారుగా ₹1.5 రుణం తీసుకున్నారు. ఇప్పుడు బ్యాంక్ అధికారులు ఆ బకాయిలు చెల్లించాలని బెదిరిస్తున్నారు. అప్పులు చేసి వడ్డీ కడుతున్నానని తనూజ అనే మహిళ వాపోయింది. భర్త వదిలేసి 2 బిడ్డలతో పాచి పని చేసుకుని జీవిస్తున్నానని కన్నీళ్లు పెట్టుకుంది. మాది కాకినాడ పక్కన వీరవరం అండి. మేము కాకినాడ నుంచి నెల్లూరుకి వచ్చాము పనికి వస్తే పార్టీ అన్న అతను తీసుకెళ్ళాడండి వాజునాడు దగ్గరికి పనికని. తీసుకెళ్తే అతని దగ్గర పని చేస్తుండగా మాకు లోన్ ఇస్తామన్నాడు. ఫస్ట్ 2 లక్షలు ఇచ్చారండి. మాకు 2 లక్షలు తీరిపోయిన తర్వాత 3 లక్షలు తీసుకున్నామండి. అదంతా క్లియర్ అయిపోయిన తర్వాత మాకు బ్యాంక్ వాళ్ళ నుంచి ఫోన్ వచ్చినాయండి. బ్యాంక్ వాళ్ళు ఏ ఊరు ఏంటని అడిగితే చెన్నై అన్నారు, జగ్గంపేట అన్నారు. జగ్గంపేట మళ్ళీ వైజాగ్ అన్నారండి. దేనికోసం ఫోన్ చేస్తున్నారని అడిగితే మీ పేరు మీద ఇంత అమౌంట్ ఉందమ్మా అని అడిగారు. ఎంత అమౌంట్ ఉందండి ఏంటని అంటే చెన్నై నుంచేమో 35 లక్షలు అన్నారండి. వైజాగ్ నుంచేమో 45 అన్నారు. జగ్గంపేట నుంచేమో 75 అంటున్నారు. అది నాకేం అర్థం కాక కేసు పెట్టుకున్నామండి. అదేపాలెంలో కేసు పెట్టుకుంటే వాళ్ళు ఫస్ట్ పట్టించుకోలేదండి. తర్వాత కరీంనగర్ సార్ అనే సార్ని తీసుకొని వెళ్ళాము. కెమెరాలు పట్టుకొని వెళ్ళాము. వెళ్తే వాళ్ళు తర్వాత సీరియస్ అయినప్పుడు బ్యాంకులు కట్ట వచ్చినప్పుడు రండమ్మా అప్పుడు తీసుకుంటాము అని అన్నారు. అన్న తర్వాత ఇంక మా ఆయన ఇదంతా తేల్చేలా లేదు, నువ్వు సావు నేను పట్టించుకోను, నేను చేయను అని మా ఆయన నన్ను వదిలేసేటప్పుడు 2 సంవత్సరాల పైన అయిపోయిందండి ఈ గొడవ వల్ల. మరి నేను ఇప్పుడు పని చేసుకుంటే కానీ నాకు 2 నెలల్లో పని చేసుకుంటున్నానండి నేను నా పిల్లల్ని ఎట్టుకొని. మరి ఈ గొడవ తేలితే కానీ ఇప్పుడు మా ఆయన రాచేలా లేడండి. ఈ సమస్య ఏంటో తేలేలా చూడండి. మరి యాక్సిస్ బ్యాంక్కి వెళ్తే అక్కడ కూడా అలాగే చెప్పారండి, ఇంత అమౌంట్ ఉందన్నారు. కానీ అది ఎంత ఉందని అంటే 75 లక్షలు ఉందన్నారు. ఆ అమౌంట్ అంతా ఇవే కట్టాలి, లేదంటే నేను అరెస్ట్ చేస్తామన్నారు, వెళ్ళి సీల్ చేస్తాము అని అంటున్నారండి. మా కాకినాడ వెళ్ళారంట. కాకినాడ వెళ్ళి మా అత్తగారుల్ని మా మామగారులు అందరిని బెదిరిస్తున్నారంటండి. మేము వాళ్ళకి ధైర్యం చెప్పాము, ఏం వెళ్ళిపోవక్కర్లేదు, అదేం అవ్వదు, అదంతా ఫేక్ అని చెప్పాము. అయినా సరే వాళ్ళు ఇంకా మళ్ళీ 10 వెళ్ళేసరికి వాళ్ళని కూడా కేసు పెట్టమన్నాము. జగ్గంపేట వెళ్ళి వాళ్ళు కేసు పెట్టినా సరే లొంగట్లేదండి. నాకు ఇంకా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. నేను మొన్న 2 నెలలు అవుతుందండి 18,000 కట్టాను. ఆ 18,000 కట్టినా సరే ఇంకా నాకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఫోన్లకు మటుకు ఆగట్లేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర లైవ్ లో అందిస్తారే. సురేంద్ర, చెప్పండి, మరి ఈ స్కామ్ కు సంబంధించి అటు నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పటి వరకు ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా? మొత్తంగా ఎంత మంది బాధితులు ఈ స్కామ్ లో ఉండొచ్చు? డీటెయిల్స్ ఏంటి? అసలు యాక్సిస్ బ్యాంక్ లో ఇటీవల జరిగినటువంటి స్కామ్ ఏదైతే ఉందో మనం కుబేరా సినిమాలో చూసాం. తర్వాత నెల్లూరు జిల్లాలో ఈ యొక్క యాక్సిస్ బ్యాంక్ లో జరిగినటువంటి ఈ యొక్క స్కామ్ లో ఒక్కొక్కరుగా బాధితులు, వారి అరాచకాలకి బాధ్యులైనటువంటి వారందరూ కూడా ఒక్కొక్క బాధ్యతలు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఇటీవల ఎడవలూరు మండలం చౌకచర్లకు చెందినటువంటి లక్ష్మీనారాయణతో పాటు మళ్ళీ రీసెంట్ గా ఈ యొక్క తనూజ్ అనే అమ్మాయి కాకినాడ నుంచి వచ్చి నెల్లూరులో పనులు చేసుకుంటూ, పాచి పనులు అంటే చేసుకుంటూ ఇళ్లలో అక్కడ ఇక్కడ పనులు చేసుకుంటున్నటువంటి జీవిస్తున్నటువంటి నిరుపేదైనటువంటి తనూజ వద్ద నుంచి కూడా భారీగా ఈ యొక్క లోన్లు తీసుకొని, ఆమె పేరుతో లోన్లు తీసుకొని ఎగ్గొట్టినటువంటి పరిస్థితి. ఈ యొక్క దీనిపై ఇదంతా కూడా యాక్సిస్ బ్యాంక్ లో జరిగినటువంటి ఈ యొక్క స్కామ్, భారీ స్కామ్ ఏదైతే ఉందో ఈ స్కామ్ అంతా కూడా 2022-2024 మధ్యలో జరిగినట్టుగా కూడా ఇప్పటికే సమాచారం తెలుస్తా ఉంది. అయితే దీనిపైన ఇప్పటికే ఈ యొక్క యాక్సిస్ బ్యాంక్ కి సంబంధించి నెల్లూరు బ్రాంచ్ లో 50 మంది, ముత్తుకూరుకు సంబంధించిన బ్రాంచ్ లో 6 మంది పేరు మీద ఈ యొక్క నిరుపేదలు, నిరక్షరాస్యులు ఎవరైతే ఉంటారో
వారినే టార్గెట్ గా చేసుకుంటూ ఈ యొక్క లోన్లు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే వారందరూ కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇటు మొన్న లక్ష్మీనారాయణ, నేడు తనూజ, మరి ఇంకా కొంతమంది ఈ యొక్క 56 మంది ఎవరైతే ఉన్నారో వారి లిస్టునంతా కూడా పోలీసులు అయితే బ్యాంకు నుంచి సమాచారం తీసుకుంటున్నారు. అయితే ఈ సమాచారం తీసుకున్నటువంటి పోలీసులు వారి వద్ద నుంచి ఏ విధంగా ఈ రుణాలు తీసుకున్నారు, వారి వద్ద నుంచి ఏమేమి తీసుకున్నారు అన్నటువంటి విషయాలన్నీ కూడా పోలీసులు అయితే లోతుగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరోపక్క ఈ యొక్క కేసుకు సంబంధించి బాధితులు అయితే భారీగా నష్టపోయామని చెప్పి కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకనంటే వారు అంతా నిరక్షరాస్యులు, చదువు రానటువంటి వారు, ప్లస్ ఎక్కడైనా చిన్న చిన్న పనులు, కూలి పనులు చేసుకుంటూ జీవిస్తూ ఉండేటువంటి వారు. నమ్మించి నమ్మక ద్రోహం చేసి ఈ కేటుగాళ్ళు, ఈ మోసగాళ్ళు, చేటర్స్ ఎవరైతే ఉన్నారో వీరు వాళ్ళని ఆసరాగా చేసుకొని వారికి చదువు రాదన్నటువంటి ఉద్దేశంతోనే వారి పేరు మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఈ సాఫ్ట్వేర్ కంపెనీ, ఫేక్ సాఫ్ట్వేర్ కంపెనీ ఓపెన్ చేయడం, దాంతో పాటుగా కొంతమందిని ఎంప్లాయీలుగా, ఏజెంట్లుగా పెట్టడం, అదే దాంతో పాటుగా వీరిని ఈ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీలో 70,000 నుంచి 80,000 జీతం తీసుకుంటున్నారని చెప్పి ఆ యొక్క జీతాలు సృష్టించడం, అవన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి అదంతా కూడా ఈ యొక్క డిజిటల్ విధానం ఏదైతే ఆన్లైన్ ద్వారా ఈ యొక్క యాక్సిస్ బ్యాంకులు అయితే భారీగా లోన్లు తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క బ్యాంకులకు లోన్లకి ఇప్పటికే దాదాపుగా 10 కోట్ల పైన కూడా ఈ యొక్క లోన్లు తీసుకున్నట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. అదేవిధంగా బ్యాంకు అధికారులు కూడా గుర్తించడం జరిగింది. అయితే ఈ తీసుకున్నటువంటి వారందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క నోటీసులు వెళ్తా ఉంటే వారు ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకనంటే వారు వారికి తెలిసైతే లోన్లు తీసుకోలేదు, ఎవరో లోన్లు తీసుకొని వీరి పేరు మీద వీరు ఇచ్చినటువంటి ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, వారి ఫోటోలు ఆన్లైన్ లో అప్లై చేసి ఈ యొక్క డిజిటల్ విధానంలో లోన్లు తీసుకోవడంతో ఒక్కసారిగా ఈ యొక్క బాధితులంతా కూడా 56 మందే కాకుండా ఇంకా పలు ప్రాంతాల్లో కూడా కాకినాడ, వైజాగ్, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాల్లో కూడా ఇటువంటి స్కామ్ జరిగిందనేది బయటకు ఒక్కొక్కటికి బయటకు వస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులకి గత డిసెంబర్ లోనే ఫిర్యాదు చేసినప్పటికీ అప్పుడు పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ దాని మీద ఎలాంటి దర్యాప్తుతో ముందుకు వెళ్ళలేదు. అప్పటి నుంచి కూడా ఈ యొక్క కేటుగాళ్ళు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా తప్పించుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే తప్పించుకొని తిరుగుతున్నటువంటి వారంతా కూడా ఈ లోన్లు 2022, 2024 మధ్య జరిగినటువంటి ఈ యొక్క స్కామ్ లో వీళ్ళంతా కొద్ది రోజుల పాటు ఈ యొక్క డ్యూలు అయితే ఒక 3 నెలల పాటు డ్యూలు కట్టినట్టుగా తెలుస్తా ఉన్నా. తర్వాత వారు డ్యూలు కట్టకుండా ఆగిపోవడంతో ఎవరి పేర్ల మీద అయితే లోన్లు తీసుకున్నారో వారికి నేరుగా నోటీసులు వెళ్లడంతో ఆ నోటీసులు వెళ్ళినటువంటి నేపథ్యంలోనే గత డిసెంబర్ లో ఫిర్యాదు చేయడం, దానితో పాటుగా ఇటు వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లో కావచ్చు, ఇటు ముత్కూరు పోలీస్ స్టేషన్ లో కావచ్చు కేసు నమోదైనప్పటికీ దీని మీద పోలీసులు కావచ్చు, ఇటు బ్యాంక్ అధికారులు కావచ్చు వీరంతా దర్యాప్తులో ముందుకు వెళ్ళకపోవడంతో ఈ నిరుపేదలంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా ఈ స్కామ్ అంతా ఇప్పుడు బయటపడటంతో ఒక్కొక్క బాధ్యతలు ఒక్కొక్కరు బయటకు వచ్చి మా దగ్గర ఇంత లోన్, మా పేర్ల మీద ఇంత లోన్ తీసుకున్నట్టు మాకు బ్యాంక్ అధికారుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి, బ్యాంకు వాళ్ళు మాకు లోన్లు మీ పేర్ల మీద తీసుకున్నారు, మీ సంతకాలే ఉన్నాయి, మీ ఆధార్ కార్డులు, మీ ఫోటోలు, మీ పాన్ కార్డులే ఉన్నాయి, మీరు డబ్బులు చెల్లించాల్సిందే అని చెప్పి ఇటు ఒక పక్క బ్యాంక్ అధికారులు బెదిరిస్తుంటే వారు ఏం చేయాలో తెలిసినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో వారు మీడియాను కూడా ఆశ్రయించడం జరిగింది. దాంతో పాటు కొన్ని గిరిజన సంఘ నాయకులను కూడా ఆశ్రయించడం జరిగింది. అయితే దీంట్లో పోలీసులు ప్రస్తుతం అయితే బాధితులు ఏం డిమాండ్ చేస్తున్నారు అంటే వీళ్ళకి ఏ విధంగా ఇప్పుడు న్యాయం చేసే అవకాశం ఉంది? ఎవరైనా వచ్చి వారి ఇష్యూ తెలుసుకున్నారా? ఎవరైనా అధికారులు వాళ్ళకి ఏమైనా హామీ ఇచ్చారా? అయితే పోలీసులు అయితే దీని మీద 2 రోజుల నుంచి దర్యాప్తు ముమ్మరంగా ముందుకు తీసుకెళ్తున్నారు. వీరు ఎవరైతే కేటుగాళ్ళు ఎవరైతే ఉన్నారో 4 మీద ఇప్పుడు ముత్తుకూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనటువంటి నేపథ్యంలో ఆ 4 ఎక్కడున్నారు, వారిని పట్టుకున్నటువంటి పనిలో ఈ యొక్క పోలీసులు కూడా వారిని గాలిస్తున్నట్టుగా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి వీరు 4గా వీరిని గుర్తించడం జరిగింది. ఈ 4 వారి యొక్క ఫేక్ కంపెనీని సృష్టించడం గానీ, ఫేక్ శాలరీస్ సృష్టించడం గానీ వీరిని గుర్తించి ఇప్పుడు నెల్లూరు జిల్లాలో దాదాపుగా 7-8 ప్రాంతాల్లో ఈ యొక్క స్కామ్ 56 మంది వద్ద నుంచి వారి పేర్ల మీద లోన్లు తీసుకోవడం జరిగింది. అయితే ఎవరైతే లోన్లు తీసుకున్నారో వారు ఈ లోన్లు ఆన్లైన్ ద్వారా ఎవరైతే అప్లై చేశారో, ఎవరైతే వారి దగ్గర నుంచి డాక్యుమెంట్స్ సేకరించారో వారిని 4గా గుర్తించడం జరిగింది. ఆ 4 కోసం అయితే పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరంగా చేస్తున్నారు. అయితే వారిని అరెస్ట్ చేసి వారిని విచారణ చేస్తే గానీ వీరికి న్యాయం జరగదనేది కూడా మరోపక్క తేటతెల్లం అవుతుంది.
అవుతా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే వారి కోసం అయితే పోలీసులు అయితే పూర్తిగా వారిని పట్టుకునేటువంటి పనిలో పడి ఉన్నారు. మరో పక్క పోలీసు విచారణ అధికారులు కూడా వారి వద్ద నుంచి రికవరీ చేసే విధంగా కూడా వారు చేస్తామని పోలీసులు చెప్తున్నారు. మరో పక్క వీరైతే ఒక నెల్లూరు జిల్లాలోనే కాకుండా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు బయట రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క యాక్సిస్ బ్యాంకులోని ఈ యొక్క స్కామ్ జరిగి ఉంది. దీనిపైన సిబిసిఐడి చేస్తే మరిన్ని విషయాలు ఇంకా అతి పెద్ద భారీ స్కామ్ బయటపడేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా వీరు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ సిబిసిఐడి చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తా ఉన్నారు. అయితే ఈ ప్రస్తుతానికి నెల్లూరులో బయటపడినటువంటి ఈ యొక్క భారీ స్కామ్ లో ఈ యొక్క నలుగురు పైన ఈ యొక్క ప్రధానంగా వాసుదేవ్ నాయుడు, అదే విధంగా అల్లా బక్షు, వెంకట్, శివ A1, A2, A3, 4 ఉన్నారు. వీరిని పట్టుకుంటే కానీ వీరు ఏ విధంగా ఆన్లైన్ లో అప్లై చేసి ఏ విధంగా వీరిని మోసం చేశారు, అదే విధంగా వీరికి న్యాయం జరగాలంటే వారిని పట్టుకుంటే కానీ న్యాయం జరిగేటటువంటి పరిస్థితి లేదు. మరోపక్క ప్రభుత్వం కూడా దీనిపైన చర్య తీసుకొని దృష్టి పెట్టి వారికి తగు న్యాయం ఎందుకంటే వీరంతా నిరుపేదలు కాబట్టి వారి నిరుపేదలకి ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి దీని మీద సీరియస్ గా చర్యలు తీసుకోవాలని కూడా వారు డిమాండ్ చేస్తా ఉన్నారు. అఖిల. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ.